సర్వసాధారణంగా దేవుని కనులారా చూడటం అనేది అసంభవం, ఎవరు చూడలేరు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుడు తన బిడ్డల పట్ల నెరవేర్చడానికి దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఎలా అవుతాడో మనకు అర్థం కాదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఎవరున్నారు అంటే యెషయా భక్తుడు ఉన్నాడు. ఇంకెవరు అక్కడ ఉన్నారు అంటే అక్కడ దేవదూతలు ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే అక్కడ దేవుని సన్నిధి ఉంది. ఇంకా అక్కడ ఎవరున్నారు అంటే అక్కడ గాన ప్రతిగానాలు దేవదూతలు స్తుతిస్తూ ఉన్నారు దేవుని. ఏమని? పరిశుద్ధుడు 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 అని. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, ఇక్కడ మనం చదివినటువంటి భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఉజ్జియా, రాజైన ఉజ్జియా, ఎవరైనా రాజైన ఉజ్జియా చూద్దాం, ఒక మాటలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనం. ఏమంటుంది అంటే, అప్పుడు యూదా జనులందరూ 14 సంవత్సరములు గలవాడైన అజర్యాను తీసుకుని అతని తండ్రి అయిన అమస్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి. అమస్యా పట్టాభిషేకము చేసిరి. అలాగే 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తన తండ్రి అయిన అమస్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించెను. ఉన్నటువంటి లేఖన భాగానుసారంగా నీతి కలిగినటువంటి రాజుగా ప్రవర్తించడం చాలా తక్కువ, అరుదు. ఈరోజు అదే విధంగా నీతి కలిగినటువంటి దైవజనులు అరుదు. నీతిగా ప్రవర్తించడంలో చాలా మంది ఏమైపోయినారు అంటే ఫెయిల్యూర్స్ అయిపోయినారు. కారణం ఏంటిది అంటే లోకం, చీకటి. రాజులు సైతం నాటి దినాలలో నీతిగా ప్రవర్తించలేక అందరూ భ్రష్టులు అయిపోయినారు. ఈరోజు కూడా అదే పరిస్థితికి లోనైపోతా ఉంది. ఎందుకు రాజుకు, సేవకునికి, దైవజనునికి పోలుస్తున్నాను అంటే, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఏమంటాడు ఇక్కడ? రాజులైన యాజక సమూహం. రాజరికం ఇస్తున్నాడు నీకు, యాజకత్వం ఇస్తున్నాడు. యాజకుడు దేంతో పోల్చబడుతున్నాడు? ఒక రాజుతో పోల్చబడుతున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! కానీ ఈ యాజకత్వాన్ని ఏం చేసేసినారు? ఇప్పుడు కలుషితం చేసి పారేసినారు. కలుషితం చేయటం వల్ల పరిస్థితి ఏమైపోయింది అంటే, చెప్పాలి అంటే, రాజు తర్వాత మంది రాజు ఎవరు
పరిపాలన ఎలా ఉంది, ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నాం మనం. ఆయన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అయితే అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే అజరియా అని మనం చదివాము. ఉజ్జియా ప్లస్ అజరియా. ఉజ్జియా అయినా ఆయనే, అజరియా అయినా ఆయనే. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఎవరి కుమారుడు? యూదా కుమారుడు. యూదా కుమారుడు. తర్వాత ఎవరి కుమారుడు? అమజ్జియా కుమారుడు. ఉజ్జియా. అమజ్జియా కుమారుడు ఉజ్జియా. ఏమైపోయినాడు? ఆయన మృతి పొందిన సంవత్సరము, ఆయన చనిపోతున్నాడు. ఆయన మృతి పొందిన సంవత్సరము పరిస్థితి ఏమైపోయింది? యెషయా యొక్క దర్శనాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. యెషయా దర్శనాన్ని ఎలా ఉంటుంది అంటే, ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటే చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షబ్నాను, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. ఎవరి యెషయా? ఆమోజు కుమారుడు, ప్రవక్త అయిన ఆమోజు కుమారుడు. ఆనాటి దినాలలో ఉజ్జియా రాజ్య పరిపాలనలో ఆమోజు ప్రవక్త ఉండేవాడు. ఆ ప్రవక్త కుమారుడైనటువంటి యెషయా, యెషయాకు దర్శనమిచ్చాడు దేవుడు. యెషయాకు దర్శనమిచ్చి అదేవిధంగా 20వ అధ్యాయం 1వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూసారా? యెషయాను ఎన్నుకున్నాడు. ఎవరి తర్వాత ఎన్నుకున్నాడు? ఆమోజు తర్వాత ఎన్నుకున్నాడు. ఉజ్జియా రాజు చనిపోతూ ఉన్నాడు. చనిపోయిన తదనంతరం అమజ్జియాను రాజుగా చేశారు. అయితే పరిస్థితి ఏంటిది అంటే, మొట్టమొదట దేవుని యొక్క దర్శనాన్ని అనుభవించడంలో, దేవుని మనం చూడటంలో దేవుడు మనకిచ్చే ఆధిక్యత చాలా గొప్పది. ఎలా ఉంటుంది ఆ ఆధిక్యత అంటే, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడు ఇక్కడ? దేవుని యొక్క గొప్పతనం ఎలా ఉంది అక్కడ అంటే, ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను, ఆయనకు పైగా సరూపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచూ ఉండేది. చూసారా? ఎవరు? దూతలు, సరూపులు, కెరూబులు, దేవుని దూతలు ఆయనను కొనియాడుతూ ఉన్నాయి. మరి ఆ దేవుని దూతలు ఎవరు ఇక్కడ మనం గ్రహించాలి. ఆ దేవునికి దూతలు సాదృశ్యానుసారమైనటువంటి తన సేవకులు ఏం చేస్తున్నారు? గొప్ప స్వరముతో దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. గణపరచటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అదే మన సేవా ధర్మం. అయితే పరిస్థితి ఏంటి మరి? ఆ గణపరచటంలో యెషయా పరిస్థితి ఎలా ఉంది అప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాడు యెషయా? చూద్దాం ఆ మాటను. ఏమంటున్నాడు 5వ వచనంలో? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అంటే పరిస్థితి ఏంటి? నేను ఎప్పుడూ చెడు మాటలు పలికినటువంటి వ్యక్తిని, చెడుగా జీవించినటువంటి వ్యక్తిని, నాలో అసలు పవిత్రత లేదు, నేను ఎప్పుడూ పాపానికి బానిసైనటువంటి వ్యక్తిని, లోకాన్ని ఆశించిన వ్యక్తిని. అయ్యో, నేను చూశానే, ఇక నేను బ్రతకనే అన్నటువంటి ఒక ఆందోళన ఆయనలో చెలరేగుతూ ఉంది. ఈరోజు చాలా మంది ఎక్కువగా ఇటు నిలబడాలని చూస్తూ ఉంటారు.
నిలబడితే ఏమొస్తుంది? యోగ్యత లేకపోతే పాపం డబల్ అవుతుంది. యోగ్యత లేకపోతే పాపం డబల్ అవుతుంది. నీకు అర్థం కాదు అది. నేను నిలబడతానే పరిస్థితులు కాదు, నెవర్, ఎన్నడీ కాదు. యోగ్యత కలిగిన వారికి దీవెన ఉంటుంది, కానీ అయోగ్యునికి డబుల్ పాపము పెరుగుతూ ఉంటుంది. కానీ యెషయా చెప్పాలి అంటే ఎన్నుకోబడిన వాడు, ఏర్పరచబడినటువంటి వాడు. యెషయా వాస్తవానికి మామూలు వ్యక్తి కాదు. చూద్దాం ఆ మాటను ఒకసారి. యెషయా గ్రంథం 20వ అధ్యాయం. యెషయా గ్రంథం 20వ అధ్యాయం చూద్దాం. 3వ వచనం చదువుకుందాం. 2-3 చదువుకుందాం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదముల నుండి జోలు తీసివేయము. అతడు అలాగు చేసి దిగంబరి ఏ జోలు లేక ఏ నడుచుచుండగా. ఎలా ఉన్నాడు ఆయన? బట్టలు లేని పరిస్థితి, దిగంబరత్వంతో ఉన్నాడు. దేవుని ఆజ్ఞ అది, మామూలుగా కాదు. చెప్తాను దాని అర్థం ఏంటో. యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి ఏ జోడు లేక ఏ నడుచుచున్న ప్రకారము అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనిపోబడిన కూషీయులను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకుని పోవును. ఐగుప్తీయులకు అవమానమగునట్లు విరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోయాను. వస్త్రహీనులు అయిపోయినారు. ఐగుప్తు దేశం నాడు వాస్తవానికి దేవుని మాట అంగీకరించలే, దేవుని మాట వినలే. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, యెషయా నువ్వు ఏం చేయాలి అంటే దిగంబరివై వాడి మధ్యన సంచరించాలి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దిగంబరిగా 3 సంవత్సరాలు పాపము సేవ చేశాడయ్యా. నువ్వు నేను చేస్తావా? మన చేత అవుతుందే? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనము గమనిస్తే అట్టి దిగంబరత్వంతో మనము నడవగలమా? బయటికి వెళ్ళగలమా? అసలు దేవుని ఆజ్ఞ. ఈరోజు దేవుని ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు? ఏ సేవకుడు పాటిస్తున్నాడు? ఏ సేవకుడు పాటిస్తూ ఉన్నాడు? ఆడంబరం లేకుండా ఏ సేవకుడైనా సేవ చేస్తున్నాడా? ఎంత మోసగాళ్ళు అయిపోయినారు సేవకులు ఈరోజు, ఎంత వ్యభిచారులు అయిపోయినారు సేవకులు ఈరోజు. కానీ దేవాది దేవుడు యెషయాని ఎన్నుకున్నాడు. యెషయా దిగంబరత్వముతో వారి మధ్య సంచరించు, నీ సువార్త అది అన్నాడు. 3 సంవత్సరాలు యెషయాను దిగంబరత్వంతో, బట్టలు లేకుండా దేవుని సువార్త చేశాడు. కారణం ఆ ప్రజలు అలాంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నారు? పాపముతో నిండిన వారై ఉన్నారు. దేవుని యొక్క రక్షణ వస్త్రాలను ధరింపలేనటువంటి దిగంబరత్వం కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నారు. నీవు నేను ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? ఆ రక్షణ వస్త్రాలు ధరించుకున్నామా? లేకపోతే నువ్వు దిగంబరివే, నీ బ్రతుకు దిగంబరత్వమే. ఆ వస్త్రాలను నువ్వు ధరించుకోలేదు అంటే దిగంబరివే. సో నువ్వు పాపానికి బానిసవే. గనుక నేర్పించాడు, ఇది ఐగుప్తీయులకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. ఒకసారి రాజు దావీదు మహారాజు మరి ఒక రాజు దగ్గరికి తన బంటులను పంపిస్తాడు. పంపించి కుశలత అడిగి రాకు, ఎలా ఉన్నాడు, ఆరోగ్యం ఎలా ఉందో అని.
వాళ్ళు చేస్తారు, వీళ్ళు రాజు అట్ల పంపినోళ్ళు కాదు, వీళ్ళు గూఢాచారులేమో అనుకొని వాళ్ళని పట్టుకొని బట్టలను చింపేసి బిరుదులన్నీ కనపడేటట్లుగా వాళ్ళను వెనక్కి పంపిస్తారు. బాధపడతాడు దావీదు మహారాజు. వాళ్ళని అక్కడే ఉంచి అక్కడే వాళ్ళకి బట్టలు ఇచ్చి కొంతవరకు అక్కడ ఉండి వాళ్ళకు వెన్ని కదలిచ్చేస్తారు, గిస్తాలు అని తీసి పారేస్తారు, నామలు పెట్టి పంపిస్తారు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది మనది? అలాంటి దిగంబరత్వంలో విశ్వాసులు మనం చెప్పుకుంటే, మనం సేవకులు మనం చెప్పుకుంటే మనం ఎలా ఉన్నాం? కానీ యెషయా జీవితం అలాంటిది కాదు. యెషయా ఏం చేశాడు? అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడనే అని బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర మొరపెట్టాడు. వెంటనే 6వ వచనం యెషయా గ్రంథం 19 యెషయా గ్రంథం 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, చూసారా ఏం తగిలించినాడు? కాలుతున్నటువంటి మండుతున్నటువంటి అగ్నిలో మండుతున్నటువంటి కారు. ఇప్పుడు ఒక పాట పాడాడు. ఏం పాట పాడా? నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది అని పాట పాడినాను. విన్నారా లేదా? మీరు పాడినారా? ఎంతకు ఇప్పుడే పాట పాడినాం మనం. ఆ పాట నీ స్వరము వినిపించు ప్రభు అనే దాంట్లో ఒక చరణం ఉంది. నీ వాక్యము అగ్ని సుత్తి వంటిది, అది 2 అంచుల వాడి గల ఖడ్గం. సో ఆ ఖడ్గాన్ని ఏమంటారు, మండుచున్నటువంటి ఆ యొక్క ఏమంటారు దాన్ని, నిప్పును చేతపట్టుకొని యెషయా పెదవులకు తగిలించాడు. ఏమైపోయినాడు యెషయా? వెంటనే పరిశుద్ధుడు అయిపోయినాడు, పాపం క్షమించబడింది. అంటే తన పాపం అంతా కాల్చివేయబడింది. నీ జీవితంలో జరిగిందా? అది జరిగితే నువ్వు తప్పు చేయవు, అది జరగకుంటే నువ్వు తప్పు చేస్తూనే ఉంటావు. ఏమన్నా అంటే పొరపాటు అయింది అంటావు, అంతే. అదొక సొడ్డు అనేది అర్థం ఏంటో తెలుసా? అబద్ధము అని అర్థం. సాకులు చెప్పడం అబద్ధము అంటారు దాన్ని కూడా. కాబట్టి మన జీవితంలో దేవునికి అప్పగించుకోవాలి. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో ఆయనను ఆరాధించవలసినటువంటి జీవితం ఎలాంటిది? అగ్ని చేత కాల్చబడినటువంటి జీవితం. వాక్యం అనే అగ్ని చేత కాల్చబడాలి. నువ్వు ఊరికి ఆసమసి నాకు తెలిసిలే, భక్తి ఉందిలే, నేను గుడికి పోయి వచ్చినానులే అనుకుంటే కుదరదు. నరకం నీకు తప్పదు. నీలో ఉండే వేషధారణ దేవుడు గుర్తిస్తాడు. కాబట్టి ప్రభువులో మనము కొనసాగటానికి, ప్రభువును మనము గుర్తించడానికి వాక్యం అనే నిప్పుతో మనం ఏం చేసుకోవాలా? వాక్యం అనే నిప్పుతో మనం సరి చేసుకోవాలి. వాక్యం అనే ఖడ్గముతో మనం సరి చేసుకోవాలి. అప్పుడు వాక్యం ఏమంటుంది? అప్పుడు ఎగిరి నోటికి తగిలించి నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయాను ఆయను. అప్పుడు నేను ఎవరిని పంపెదను అని ఆలోచించినప్పుడు అప్పుడు యెషయా భక్తుడు ఏమంటున్నాడు? అయ్యా ఇదిగో నేనున్నా. చూడండి ఏమంటాడు? అప్పుడు ప్రభువా సెలవీయగా వింటిని, అంతటా నేను చిత్తము నేనున్నాను, నన్ను పంపమని అనగా నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. చూసారా ఏం చేసినాడు? పోయి 3 సంవత్సరాల దిగంబరత్వంతో సేవ చేశాడు. మనం చేస్తామా? ఆడంబరం లేకపోతే సేవ చేయం. మనకు అన్ని అంగులు బాగుంటే సేవ చేస్తాం. కానుకలు తీసుకొని రండి, మీ దశంభాగాలు తీసుకొని రండి, మీరు లేకపోతే సేవ ఎట్లా జరుగుతుంది అంటాం. మనకున్న రోగం అది.
మాక్సిమం సేవకులు చూసినటువంటి పరిస్థితి అది. ఈరోజు రకరకాల వేషాలు వేసుకొని డబ్బు కోసమే ప్రయాణిస్తూ ఉన్నటువంటి సేవకులు 99 మంది ఉన్నారు 100కి. కానీ ప్రజలు వాళ్ళని ఆశ్రయిస్తారు. కానీ దైవజనుడు ఏమన్నాడు? నీకు ఆడంబర కావాల్సింది, నీ బట్టలు నింపేసాయి, నీ చెప్పులు తీసేసాయి, తిరుగు దిగంబరత్వంతో. ఎక్కడ? ఐగుప్తు. కారణం ఐగుప్తులు ఆ రీతిగా అవమానపరచబడతారు. ఐగుప్తులు బానిసలు, ఐగుప్తులు పాపానికి బానిసలు. కాబట్టి అట్టి పాపం నుంచి విడుదల చేయడానికి నీ పాపపు దుస్తులన్నిటినీ నువ్వు ఏం చేయాలి? దిగంబరత్వాన్ని అనుభవించి వాటిని విడిచిపెట్టి నూతన వస్త్రాన్ని లభించాలి నీకు. అంటే దేవుని యొక్క వాక్యమనే అగ్ని ఖడ్గాన్ని, అగ్ని నిప్పును నువ్వు ధరించుకోవాలి. వాటి ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడినటువంటి వారివై, నీ పరిశుద్ధ వస్త్రాలు ధరించబడినటువంటి వారివై నీ దేవుని నువ్వు ఏం చేయాలి? ఆరాధించాలి. నీ పరిస్థితి ఎలా ఉందో పరీక్షించుకో ఒకసారి. ఆషామాషి కాదు. అమ్మ భక్తి అయ్యా ఇది ప్రైజ్ లాడు, హల్లెలూయా, స్తోత్రం కుదరదు. నీ క్రియ దేవునికి అవసరం. కాబట్టి ఏదో ఒక సగాలుగా అటు ఇటు ఏదో మెల్లగా ఎట్నో ఒకటి హాజరైతే హాజరులు ఏం పనికిరావాడ. ఆడ నీ హాజరు చూడాయన నీ హృదయాన్ని చూస్తాడు ఇక్కడ. కాబట్టి నీ జీవితాన్ని సరి చేసుకో. అప్పుడు దేవుని ఆరాధించు. నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు. అందుకే వాక్యం ఏమంటుంది? యోహాను సువార్త 4:24లో ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టం. ఇప్పుడు యెషయా ఏమైపోయినాడు? పరిశుద్ధుడు అయిపోయినాడు, పవిత్రుడు అయిపోయినాడు. కాబట్టి దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. ఎలా కనపరిచాడు? ఆజ్ఞానుసారముగా. ఏం ఆజ్ఞ వచ్చింది ఆయనకు? అయ్యా యెషయా ఏం చేయాలన్నప్పుడు? యెషయా ఏం చేయాలి? నీవు దిగంబరివై జోలు లేకుండా ఏం చేయాలి? కూర్చుని కూర్చియు, తర్వాత ఐగుప్తుని కూర్చియు ఏం చేయమంటున్నాడు? 3 సంవత్సరాలు వారి మధ్యన నడు. మనం వింటున్నామా ఆ మాట? మనకు హెలికాప్టర్ కావాలా? మనకు ఏమంటారు BMW కార్లు కావాలా? మనకు ఫ్లైమౌత్ కార్స్ కావాలా? కదా మనం సేవకులమా? ఎంత సిగ్గుచాటు. అది మనం గ్రహించాలి. ఎక్కడ యథార్థత ఉంది, ఎక్కడ న్యాయం ఉంది? కాబట్టి మన బ్రతుకును మనం సరి చేసుకొని యెషయా యొక్క జీవితాన్ని అనుభవించి మనము నిజంగా నిప్పు వాక్యం అనే అగ్ని శుద్ధితో మనము మలవబడినటువంటి వారమై దేవుని మనం ఆరాధించే వారంగా, ఆయన ఆజ్ఞను పాటించే వారంగా, యెషయా భక్తుడు పాటించినట్లుగా ఏం చేయాలి? పరలోకపు దర్శనాన్ని మనము అనుభవించి, పరలోకపు దర్శనాన్ని మనం పొందినటువంటి వారముగా. చెప్తే చాలా ఉంది, టైం సరిపోతుంది, నాకు అర్ధగంట దాటిపోతే నాకు ఇబ్బంది అని నేను కొంచెం కట్ చేస్తూ ఉంటాను. కనుక ఆయన నామాన్ని మనము సేవించే వారముగా, ఆయన ఆరాధించే వారముగా నిజంగా మనము సిద్ధపడదాం. ఆ అత్యున్నతమైనటువంటి సింహాసనంపై ఆసీనుడైనటువంటి మన దేవుని మనము ఆరాధించే వారముగా ఉండాలి. దేవుని మాటలు ఆయన వెనుకలో దీవించి ఫలింపచేయుగాక. 24 నిమిషాలు అయింది.